హాయ్ ఫ్రెండ్స్, అన్నపూర్ణ కిచెన్లో మీ అందరికీ నమస్కారం. ఈరోజు మనము ఈ వీడియోలో వంకాయతో ఒక మంచి కర్రీని చేసి చూపిస్తాము. ముందుగా ఈ వంకాయ కర్రీ కోసం ఒక పెద్ద వంకాయని తీసుకోవాలి. ఇలా పెద్ద వంకాయ దొరకలేకంటండి మీడియం సైజులో 2 వంకాయలని తీసుకోండి. ఇప్పుడు ఈ పెద్ద వంకాయకి ఒక చాకుని తీసుకొని ఇలా గీతలు పెట్టుకోవాలి. కొంచెము డీటుగానే గీతలు పెట్టుకోండి. గ్యాప్ ఇస్తూ సర్కిల్గా గీతలు పెట్టుకోవాలి. మరీ డీప్గా పెట్టుకోకండి. మొత్తం వంకాయ అంతా ఇలా గీతలు పెట్టుకోవాలి. చూడండి, నేను వంకాయకి పైన కూడా గీతలు కొట్టేస్తున్నాను. మీరు ఇలా గీతలు కొట్టేసిన తర్వాత వంకాయ లోపటనే వెల్లుల్లి రెప్పలు పెట్టుకోండి. లేదంటే మీరు వెల్లుల్లి రెప్పలు పెట్టుకోకుంటే వెనక సిరికి వేసుకోండి. మరీను ఇందులోకి పచ్చిమిరపకాయలు కూడా పెట్టుకోవచ్చు. చూడండి, గీతలు కొట్టేసడం అయిపోయింది. గీతలు కొట్టేసడం అయిన తర్వాత వంకాయని ఇలా ఆయిల్ని అప్లై చేసుకోండి. మీరు ఇలా చేతితో ఆయిల్ సప్లై చేయడం ఇష్టపడకుంటే మీరు బ్రష్తో ఆయిల్ సప్లై చేసుకోండి. చూడండి, ఆయిల్ మొత్తం పెట్టేసుకున్నాను. ఇప్పుడు మనము ఈ వంకాయని పొయ్యి పైన పెట్టేసుకుందాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేస్తాము. స్టవ్ ఆన్ చేసేసి గ్రిల్ని పెట్టేసుకుందాము. మీ ఇంట్లో గ్రిల్ లేకుంటే మీరు చిన్న రింగ్తోనివి చక్కగా కాల్చుకోవచ్చు. చూడండి, నేను ఇక్కడ గ్రిల్ పెట్టేశాను. గ్రిల్ పెట్టేసిన తర్వాత ఆయిల్ సప్లై చేసిన వంకాయని ఆ గ్రిల్ మీద పెట్టేసుకుందాము. గ్రిల్ మీద పెట్టేసిన తర్వాత వంకాయ కాలడానికి కొంచెం టైం పడుతుందండి. మనము వంకాయ కొంచెం కాలితే దాన్ని టర్న్ చేసుకొని మంచిగా కలుసుకుందాం. చూడండి, వంకాయ ఒక సైడ్కు కాలిపోయింది. మరి ఒక సైడ్కు మనం చక్కగా కాల్చుకుందాం. వంకాయ పైన తొక్క ఈజీగా వచ్చే వరకు కాల్చుకోవాలి. చూడండి, వంకాయ చక్కగా కాలిపోయింది. ఇప్పుడు మనం ఇంకా కొంచెం కాల్చుకుందాము. అంతలోకే మనం ఒక టమాటాని అందులోకి ఆయిల్ సప్లై చేసి పెట్టుకుందాం. ఇప్పుడు ఈ టమాటోని కూడా పొయ్యి మీద పెట్టేసుకుందాం. ఈ టమాటో తొందరగా ఫ్రై అయిపోతుందండి. అందుకే టమాటో మనము వెనక సిరుకు పెట్టేసాము. ఇప్పుడు వంకాయ కాలడానికి టైం అవుతుంది. అందువలన మనము వంకాయని పైలా పెట్టేసి కాల్చుకుందాం. చూడండి, టమాటోవి చక్కగా కాలిపోయింది. వంకాయవి చక్కగా కాలిపోయింది. చూడండి, ఇప్పుడు మనము మరో పక్కన పెట్టి టమాటాని చక్కగా కాల్చుకుందాం. చూడండి, టర్న్ చేసుకుంటూ చక్కగా కాల్చుకుంటున్నాము. ఇప్పుడు మనం స్టవ్ని ఆఫ్ చేసేసామండి. టమాటా మరియు వంకాయ చల్లగా అయ్యే వరకు పక్కకు పెట్టుకుందామండి. చూడండి, వంకాయ ఎంత చక్కగా మెత్తగా అయిపోయింది. ఇప్పుడు మనము ఇలా చల్లగా అయిన తర్వాత టమాటో మీద తొక్కు అనేది తీసుకోవాలి. మొత్తం తొక్కుని తీసేసుకుంటే టమాటా చాలా మెత్తగా అవుతుంది. చూడండి, టమాటా ఎంత చక్కగా మెత్తగా పడిపోయిందో, మరి లోపల కూడా మెత్తగా పడిపోయిందండి. చూడండి, టమాటా పైన తొక్కంతా తీసేసాను. ఎంత స్మూత్గా అయిపోయింది. ఇప్పుడు మనము వంకాయ పైన తొక్కుని కూడా అలాగే తీసేసుకుందాం. చూడండి, టమాటా మీద తొక్కు తీసేసడం అయిపోయింది. ఇప్పుడు మనం వంకాయ మీద తొక్కు అలాగే తీసేసుకుందాం. చూడండి, వంకాయ ఎంత చక్కగా మెత్తగా పడిపోయిందో. ఈ వంకాయ కర్రీ మీద తొక్కు ఈజీగా వెళ్ళిపోతుందండి. చూడండి, అలాగే మనం అంతా వంకాయని తొక్కు అలాగే తీసుకుందాం. చూడండి, మీరు ఇలాగే తొక్కు తీసుకుంటూనే ఉండాలి. ఎంత చక్కగా తొక్కు తీస్తే అంత చక్కగా మనది వంకాయ కర్రీ అవుతుంది. వంకాయ పైన తొక్కు తీయడం అయిపోయిందండి. ఇప్పుడు మనము వెనక సైడ్ కట్ చేసుకుందామండి. చూడండి, వెనక సైడ్ కట్ చేసుకున్నాము. అలాగే వంకాయని కూడా ఇలాగే సన్నగా ముక్కల్లో కట్ చేసుకుందామండి. టమాటాను కూడా అలాగే కట్ చేసుకుందామండి. కట్ చేసిన తర్వాత మనము మ్యాషర్ని మ్యాచ్ చేసుకుందామండి. చాలా మెత్తగా అయిపోతుంది. చూడండి, మ్యాషర్తో మ్యాచ్ చేసుకోండి. మిగతా మ్యాషర్ లేకపోతేనండి పప్పు కోమ్తో కూడా మ్యాచ్ చేసుకోండి. చాలా మెత్తగా అయిపోతుందండి. చూడండి, ఎంత మెత్తగా అయిపోయింది. ఇప్పుడు మనము అందులోకి కొన్ని మసాలాలు వేసుకుందామండి. చూడండి, మ్యాచ్ చేసుకుంటే ఎంత మెత్తగా అయిపోయింది. దీన్ని బైగన్కి భర్త కూడా అంటారండి. చూడండి, చక్కగా మెత్తగా అయిపోయింది. మనం ఇప్పుడు అంతా దగ్గర చేసుకుందామండి. చేసుకున్న తర్వాత అందులోకి మనము కొన్ని మసాలాని యాడ్ చేసుకుందామండి. చూడండి, ముందుగా మనము సన్నగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డని వేసుకుందామండి. ఉల్లిగడ్డని వేసేసిన తర్వాత అందులోకి మనము కొన్ని మసాలాలని యాడ్ చేస్తామండి. చూడండి, ఉల్లిగడ్డలు వేసేసిన తర్వాత అందులోకి పచ్చి కొత్తిమీర కూడా వేసేసానండి. ఇప్పుడు అందులోకి మనము 2 చెంచాల వరకు ఇంట్లో దంచుకున్న కారము వేసుకుందామండి.
చూడండి, ఈ వంకాయ పచ్చడిని కొంచెం కారం ఎక్కువగా వాడితేనే అది చాలా రుచిగా అవుతుందండి. అందుకే నేను ఇక్కడ 2 చెంచాల వరకు కారం వాడానండి. మరియు ఇప్పుడు నేను 1 చెంచా వరకు ధనియాల పొడిని కూడా వాడానండి. ఇప్పుడు మనము ఆ పచ్చడిలోకి 3 చెంచాల వరకు ఆయిల్ వాడామండి. చూడండి, 3 చెంచాల వరకు ఆయిల్ వాడేసానండి. ఇప్పుడు మనం ఆ పచ్చడిని చక్కగా అంతా కలుపుకుందామండి. మీరు పచ్చడికి కొంచెం అంత కారం ఎక్కువ వేసుకుంటేనే ఆ పచ్చడి రుచిగా అవుతుందండి. అందువలనే నేను ఇక్కడ 2 చెంచాల వరకు కారం వేసుకున్నానండి. అంతేనండి, రెడీ అయిపోయింది వంకాయ పచ్చడి. దీన్నే బేగన్కి భర్త అని అంటారు. చాలా చాలా రుచిగా ఉంటుందండి. ఇప్పుడు వరకు మీరు ఇలా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చిందంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేసి చెప్పండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్, బాయ్.